హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ క్వాలిటీ టైం. అంటే మన పేరెంట్స్ ఏమనుకుంటూ ఉంటారంటే రోజు గంటల కొద్దీ పిల్లలతోనే ఉంటున్నాను, పిల్లలు మాత్రం ఇంకా నాకు టైం ఇవ్వట్లేదు అని పిల్లలు అంటూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ ప్రాబ్లం టైంతో కాదనేది తెలుసుకోవాలి. ఆ టైము క్వాలిటీ ఆఫ్ టైం మనం ఎలా పిల్లలతో స్పెండ్ చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి. మనం ఇంట్లో ఉన్నంత మాత్రాన, మనం ఎప్పుడు ఇంట్లోనే ఉన్నంత మాత్రాన పిల్లలతో గడిపినట్టు కాదు అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మనం మొబైల్ చూస్తూ మన పిల్లల పక్కన ఉన్న మనం పిల్లలతో ఉన్నట్టు కాదు. ఫిజికల్గా మనం పక్కనే ఉన్న పిల్లల్ని పట్టించుకోకుండా మనం పక్కనే ఉన్నా కానీ అది పిల్లలతో ఎమోషనల్ కనెక్షన్ అవ్వదన్నమాట. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ టైం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే పిల్లలకు కావాల్సింది ఎమోషనల్గా వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు కనీసం ఒక్క 10 నిమిషాలు మనం 100% ప్రెజెన్స్తో పిల్లలతో ఉంటే వాళ్ళు 1 గంట డిస్ట్రాక్టెడ్ టైంతో సమానం అన్నమాట. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి. అంటే క్వాలిటీ ఆఫ్ టైం అంటే పిల్లలతో కలిసి ఆడుకోవటం కానీ, మాట్లాడటం కానీ, ఎమోషనల్గా కనెక్షన్తో ఉండటం కానీ, ఐ టు ఐ కాంటాక్ట్తో ఉండటం కానీ, ఇలాంటి సింపుల్ మూమెంట్సే వాళ్ళలో స్ట్రాంగ్ మెమరీస్గా ఫీల్ అవుతారన్నమాట, గుర్తుండిపోతాయి వాళ్ళలో. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ టైం అనేది ఎంతో ఇంపార్టెంట్ అని. మనం రోజుల తరబడి, గంటల తరబడి ఇంట్లోనే ఉంటున్నాం కదా, పిల్లలతోనే ఉంటున్నాం కదా అనుకుంటే కాదు. మనం మొబైల్ను పక్కన పెట్టాలి. ముందు మన ప్రెజెన్స్ అనేది అక్కడ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇక్కడ టైం అనేది క్వాలిటీ టైం, ఎంత టైం స్పెండ్ చేస్తాం అనేది కాదనమాట. ట్రూ టైం అంటే కరెక్ట్గా క్వాలిటీ ఆఫ్ టైం ఎంత స్పెండ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మన ప్రెజెన్స్ పిల్లలతో కనెక్ట్ అయ్యి ఎమోషనల్గా కనెక్షన్తో మనం ఆడుకుంటూ, మాట్లాడుకుంటూ, కథలు చెప్పుకుంటూ వాటితో కలిసి ఉంటామో అప్పుడు వాళ్ళు స్ట్రాంగ్గా ఎమోషనల్గా కనెక్షన్తో మనతో ఎక్కువ స్ట్రాంగ్ బాండ్ అయ్యే విధంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ పిల్లల్ని టైం ఇవ్వట్లేదని మనం కోపడి రోజంతా నీతోనే ఉంటున్నా కదా అనేది కాదనమాట. ఇక్కడ మనం మొబైల్ చూస్తూ, టీవీ చూస్తూనో, సినిమా చూస్తూనో వాళ్ళతో గడిపినంత మాత్రాన అది వాళ్ళతో స్పెండ్ చేసిన టైం కాదు అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే వాడితో ఆడినప్పుడే పిల్లలకి చిల్డ్రన్స్ బ్రెయిన్ ఏమనుకునిద్దంటే వాళ్ళకి కావాల్సింది అటెన్షన్, వాళ్ళకి కావాల్సింది ఎమోషన్. ఏదో నువ్వు పక్క నుండి నువ్వేదో చేసుకుని వీళ్ళేదో చేసుకుంటే అది కలిసి ఉన్నట్టు కాదు అనేది తెలుసుకోవాలి. ఎప్పుడైతే నీ కనెక్షన్ కానీ, నీ ఐ కాంటాక్ట్ని కానీ, ఎమోషనల్గా దగ్గర ఉన్నప్పుడు కానీ, వాటితో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఆటలాడుకుంటున్నప్పుడు కానీ అప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఎమోషనల్గా, సెక్యూర్గా, మంచి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం మన 100% మన ప్రెజెన్స్ అనేదే పిల్లల యొక్క బిహేవియర్ని మార్చేది అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన ప్రెజెన్స్, మనం మొబైల్ చూస్తున్నాం, టీవీ చూస్తున్నాం, వీటి చూస్తూ కాకుండా మనం వాడితో కనెక్షన్తో, ఎమోషనల్ కనెక్షన్తో కంటిన్యూ అయితే 1 గంట ఉన్నా చాలు 5-6 గంటల డిస్ట్రాక్టెడ్ టైంతో సమానం అన్నాడు. కాబట్టి ఎమోషనల్గా, అటెన్షన్గా పిల్లలకి టైం స్పెండ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా, హెల్తీగా, కాన్ఫిడెంట్ చైల్డ్గా, ఎమోషనల్ చైల్డ్గా బిల్డ్ అవుతారన్నమాట.